ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది చిన్న మినీ వీడియో అని కూడా చెప్పను, బట్ ఫుల్ కేరళలోని మేము బీచ్కి వెళ్ళిన తర్వాత బీచ్ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్న రూటు, అలాగే మృదేశ్వర్లోని చుట్టుపక్కల ఉండే విలేజ్ తాలూకా ఇల్లు, స్కూళ్ళు అవన్నీ కూడా నేను చిన్నగా షూట్ చేశాను. సో అది మొత్తం ఈ వీడియోలో నేను యాడ్ చేశాను అనమాట. సో రోడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, చెట్లు, గ్రీనరీ, అది మొత్తం మీకు యాడ్ చేశాను. సో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే చాలా చిన్నగా వచ్చింది నాకు. దీన్ని అంటే ఎడిట్ చేసేటప్పుడు లాజిక్ తెలియలేదు, దీన్ని ఫుల్ స్క్రీన్ ఎలా చేయాలి అనేటటువంటిది నేను ట్రై చేస్తున్నాను. బట్ ఫుల్ స్క్రీన్ ఎలా పెట్టాలి అనేది నాకు ఇంకా తెలియలేదు. సో ఉన్న క్లిప్స్ని నేను డైరెక్ట్గా అయితే ఈ వీడియోలో ఇలాగే పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇది మొత్తం విలేజెస్లో ఉండే హౌజెస్, వాళ్ళ వాతావరణం అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది కర్ణాటక బార్డరు, అలాగే కేరళ స్టార్టింగ్ అని చెప్పాలి. సో కేరళ కంప్లీట్గా కాదు, బార్డర్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ. సో అక్కడ ఇలా ఉంటుంది అని మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియోని నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను అనమాట. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది గ్రీనరీతోని. మొత్తం ట్రావెల్ వీడియోనే ఉంటుంది. నేను మొత్తం ట్రావెల్ అయిన వీడియో జస్ట్ క్లిప్స్లా పెట్టేసి పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు
పిల్లలతో ఉండేటప్పుడు ఇలాంటి ఏరియాస్కి వచ్చేటప్పుడు మినిమం బేసిక్ నీడ్స్ అనేటటువంటివి మనం క్యారీ చేయాలి. అందులో వాటర్ ఒకటి, స్టఫ్ ఒకటి, కొంత పిల్లలకి స్టఫ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ ఒకటి. అది ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి నాకు ఇక్కడ మెడికల్ షాపు కనిపించలేదు, అట్లీస్ట్ ఒక షాప్ కూడా కనిపించలేదు. అలాంటి టైంలో పిల్లలు గబుక్కుని ఏడిస్తే ఉండేటటువంటి బేసిక్ నీడ్స్ని మనం కార్లో ఎప్పుడూ సేఫ్టీ కోసం అనేసి పెట్టుకోవాలి. అసలు పిల్లలతో ట్రావెల్ చేస్తున్నామంటేనే మనం ఎక్స్ట్రాగా పట్టుకెళ్లాల్సిందే, అది ఖచ్చితంగాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ మీరు అంటే దగ్గరలో ఉండే ప్లేస్కి వెళ్ళినా సరే ఒక వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెటో, లేకపోతే ఏదో ఒకటి కొన్ని ఫ్రూట్సో పట్టుకెళ్ళడం బెస్ట్. ఇక్కడ నాకు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను కనుక నేను మీకు ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. పిల్లలు ఉన్నప్పుడు నేను అక్కడ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. అక్కడ స్కూల్ వెళ్ళింది ముందుని, స్కూల్ పిల్లలందరూ వస్తున్నారు. చాలా చిన్న చిన్న రోడ్లు అండి. ఇది బృహదేశ్వర్ బ్యాక్ సైడ్ మనకి రోడ్వే ఉండిందనమాట. బీచ్ని 1 కిలోమీటర్ వరకు బీచ్ లోపలికి నడవచ్చు. సో ఆ వేకి మేము వెళ్తున్నాము, అంటే ఇలా వెళ్ళాలి అని గూగుల్ మ్యాప్స్ చూపించింది. సో గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతూ కొంత వెళ్ళేసరికి దారి తప్పాము, వెళ్ళాము, 2 అయ్యాయి. సో ఇక్కడ నుంచి మనం ఈ చిన్న చిన్న రోడ్స్ మీకు చూస్తున్నారు కదా, మీకు రోడ్స్ కూడా చూపిస్తున్నాను. చాలా చిన్న రోడ్స్ అవుతున్నాయి ఇవి, చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి. అండ్ గోడలు అవి కూడా చాలా అంటే చాలా నల్లబడిపోయి ఉన్నాయి. ఏమంటే సముద్ర నీళ్ళు అవన్నీ తగిలేసరికి అప్పు తేమకి అంతకి కలిపి గోడలు అయితే చాలా బీభత్సంగా నల్లగా అయిపోయి, కానీ రోడ్స్ మాత్రం బాగున్నాయి. అంటే ఇక్కడ గతుకులు అవి లేకుండా చాలా ప్లెయిన్గా ఉన్నాయి అన్నమాట. దట్ వాజ్ ద బెస్ట్. అవి కూడా ఉండుంటే ఇంకా నాకు ఇంకొంచెం ఇబ్బంది ఉండేది పిల్లలతోటి, లైక్ వామిటింగ్ సెన్సేషన్ పిల్లలకి పెద్దలకి రావడము అలా ఉండేది. అవి లేవన్నమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడంతా కూడా ఇల్లులు అవి చూడండి, అవి ప్రతి ఇంటికి కారు ఉంటుంది. వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు, లగ్జరీ హౌస్ లీడ్ చేస్తారు. కానీ గవర్నమెంట్ రోడ్స్ మీద వాటి మీద అయితే పెద్దగా పెట్టదనమాట. అండ్ ఇంటీరియర్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఇంటీరియర్ కాస్ట్ కూడా ఎక్కువ పెట్టుకుంటారు. లైక్ ఇన్నర్ ఇంటీరియర్ అని చెప్పాలి, అవుటర్ ఇంటీరియర్ కంటే ఇన్నర్ ఇంటీరియర్ ఇంకా ఎక్కువ కాస్ట్ పెడతారు. సో ఇలాగా మా ఈ ప్రయాణం అనేది జరిగింది. ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయిందండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బై బై, సీ యూ.